రైట్. ఇప్పుడు పూర్తిగా కనిపిస్తుందండి మీకు. ఒక్కసారి 22వ సర్గలో దీంట్లోని సముద్రునిపై ప్రయోగించుటకు రాముడు బ్రహ్మాస్త్రమును సంధించుట. ఒక సముద్రం మీద రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. సముద్రుడు రాముని ఎదుట నిలిచి విన్నవించుకొనుట. ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రమును సముద్రుని ప్రార్థనపై రాముడు మరుకాంతమున ప్రయోగించుట. ఇదొక ప్లేస్ అన్నమాట ఇది. సముద్రుని సూచనపై నలుడు 5 దినములలో సేతువును నిర్మించుట. ఈ రామసేతు అనే దాన్ని ఇప్పుడు ఏదైతే ఈ భారతదేశం, శ్రీలంక మధ్యలో ఉన్న ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని వీళ్ళు 5 రోజుల్లో నిర్మించారు. శ్రీరాముడు సపరివారముగా సముద్రమును దాటి దక్షిణ తీరము చేరుకొనుట. ఈ డిస్క్రిప్షన్ అంతా 22వ సర్గలో ఉంటదండి. ఇది యుద్ధకాండ. ఇది గీతా ప్రెస్ అన్నమాట. గీతా ప్రెస్ ఎందుకు తీసుకున్నానన్నది నేను తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు చూడండి. పిమ్మట రఘువీరుడు సముద్రుడితో ఇట్లు కఠోర వచనములు పలికెను. మహాసముద్రుడా, నేడే పాతాళ లోకము వరకు వ్యాపించి ఉన్న నిన్ను శుష్కింపజేసేదను. అంటే నువ్వు ఎక్కడ దాకా ఉన్నాడు సముద్రుడు? వ్యాపించి పాతాళ లోకం వరకు ఉన్నాడంట. అతన్ని ఇప్పుడు శుష్కింపజేస్తాడు. ఎలా చేస్తాడు? నా బాణముల ప్రభావముతో నీలోని జలరాశులన్నీయు ఇంకిపోవును. సముద్రం మొత్తాన్ని డ్రైప్ చేసేస్తానంటున్నాడు. ఓకే. నీవు పూర్తిగా శుష్కించిపోదువు, నీలోని ప్రాణులన్నీయు నశించును. విన్నారా? అంటే నాకు గనక దారి ఇవ్వకపోతే నేను నీ సముద్రంలో ఉన్న జలరాశులు మొత్తాన్ని చంపేస్తాడంట రాముడు. అంటే మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్తున్నారండి. ఇప్పుడు రాముడు మెయిన్ ఏంటి పర్పస్? ఈ ఈ భారతదేశం ఎండింగ్ సౌత్ దగ్గర నుంచి శ్రీలంకకి చేరాలి. నేను అదర్ సైడ్ చేరాలి. నాకు కనుక దారి ఇవ్వకపోతే నేను మొత్తం సముద్రంలో ప్రాణులన్నింటినీ నశింపజేస్తానంటున్నాడు. చూసారా? అందుకనే ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ బాలకాండ రామాయణం దగ్గరికి వెళ్తే అసలు రాముడి యొక్క గుణగణాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాముడి యొక్క గుణగణాలు ఏంటంటే, సకల సద్గుణ సంపన్నుడు, ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ తొనకనివాడు, సామాన్య అంటే అలౌకిక ధర్మాలు ఎరిగినవాడు, శరణాగత వత్సలుడు, ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందును ఆడని మాట తప్పనివాడు, నిశ్చలమైన సంకల్పం గలవాడు. ఓకే. ఇవన్నీ రాసుకొచ్చండి. ఇందులో ఏది కూడా మీకు రాముని యొక్క పాత్రలో మీకు కనిపించదు. ముందుకెళ్తే అది ఒక డీటెయిల్డ్గా రాముని యొక్క ఈ 16 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలకు అనుగుణంగా రాముడు ప్రవర్తించడా లేదా అన్నది ఇప్పుడు ఒక విషయం తెలిసిపోతుంది. సదాచార సంపన్నుడు, వదిలేద్దాం. సకల ప్రాణులకు హితమును గూర్చువాడు. చూసారు ఇది? సకల ప్రాణులకు హితమును గూర్చువాడు అంటే తన ఎడ విముఖులైన వారికి మాత్రమే. చూడండి, తన ఎడ విముఖులైన వారికి. సరే, సకల ప్రాణులకు హితమును గూర్చువాడు అన్నది ఒక గొప్ప క్వాలిటీ కింద చెప్పారు కదా. ఇప్పుడు ఆ క్వాలిటీ ఇక్కడ ఏమైంది? నీవు పూర్తిగా సృష్టించుకోపోదు, నీలోని ప్రాణులన్నీయు నశించును. సకల ప్రాణులకు హితమును గూర్చు రాముడు ఏం చెప్తున్నాడంటే, నాకు గనక దారి ఇవ్వకపోతే సముద్రంలో ఉన్న ప్రాణులు మొత్తాన్ని నశింపజేస్తాడంట. సో ఇదెక్కడి సకల ప్రాణుల హితము కోరడం అండి? సకల ప్రాణుల హితము కోరడం అంటే సముద్రంలో జీవులు, ఆ షార్క్ కానీ, లేకపోతే ఆ తిమింగలాలు కానీ, ఆ జెల్లీ ఫిష్ కానీ, ఆక్టోపస్ కానీ, చాలా ఉంటాయి కదా సముద్రంలో జీవులు. భూమి మీద ఎన్ని ఉన్నాయో అందుకే కొన్ని 10 రెట్లలోనూ 100 రెట్లలోనూ జీవరాశి ఉంటుంది సముద్రంలో. అంత జీవరాశి మొత్తాన్ని నశింపజేసేస్తా అంటున్నాడు. ఎందువలన? సకల ప్రాణుల హితమును కోరు శ్రీరాముడు నాకు దారి ఇవ్వకపోతే సముద్రంలో జీవులన్నింటినీ చంపేస్తా అంటున్నాడు. ఇది మాట రాముని యొక్క గుణగుణాల్లో ఒక అద్భుతమైన గుణం ఏంటంటే, నాకు అడ్డొస్తే మొత్తం సముద్రంలో ప్రాణులన్నింటినీ తీసేస్తా అన్నాడు. అది ఇంకోటి వినండి. నీ స్థానమున ఇసుక రేణువులు మాత్రమే మిగిలియుండును. అంటే సముద్రం మొత్తం ఒక శాండ్ అయిపోద్దంట. శాండ్ ఏంటో పెద్ద డెజర్ట్ లాగా. ఓకే. అంటే ఒక బాణం తీసాడు అనుకోండి, అసలు నిజంగా సముద్రుడు ఎయ్యమని చెప్పాలి. ఎయ్యి బాణం చూస్తానని చెప్పాలి. చెప్తే తెలిసిపోయేది అనమాట ఆ బాణం పవర్ ఏంటన్నది. ఇది ఊరికనే బెదిరించడం తప్ప ఇందులో అసలు ఈ బాణానికి ఏ పవర్ లేదనమాట. అంటే సముద్రం అంటే ఏంటి? సముద్రం అంటే శ్రీలంక,
అలాగే మనకి ఇప్పుడు ఇక్కడ చూసారా ఇక్కడున్నాయి కదా! ఇది ఇప్పుడు శ్రీలంక ఉందనుకోండి. శ్రీలంక. ఇప్పుడు శ్రీలంక దానికి మధ్యలో ఉన్న ఇది. ఇక్కడి నుంచనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఈ మధ్యలో ఉన్న సముద్రం మాత్రమే ఎండిపోదు. సముద్రుడు అంటే ఏంటంటే ఒకానొక ఒకానొక ఆహ్, మనం పంచభూతాల్లో వాటర్ ఏదైతే ఉందో, ఈ సముద్రుడు ఈస్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ గ్లోబ్. అంటే ఇక్కడ సముద్రుడి మీద రాముడు గనక బాణం వేస్తే, సముద్రం అంతా ఇసుక అయిపోయిందనుకోండి. మొత్తం శుష్కించిపోయి పాతాళ లోకం వరకు అందులో జీవరాశులన్నీ చంపేసాడంట. అంటే ఇక్కడున్న షార్కు, ఇక్కడున్న తిమింగలము, ఇక్కడున్న ఆక్టోపస్ మొత్తం అన్ని చంపేస్తారన్నాడు. ఇక్కడే కాదు. ఈ మన బంగాళాఖాతం, అలాగే మనకు అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మొత్తం ఎండిపోతాయన్నమాట. ఆ సముద్రుడు అంటే ఈస్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ ఓషన్. అంటే మొత్తం అసలు గ్లోబ్‌లో ఉన్న మొత్తం ఈ అన్నిటిని కలిపి ఏసేస్తాడంట. సో, అంటే ఇప్పుడు రాముడి యొక్క పవర్ చూడండి. ఇదొక టైప్ ఆఫ్ బెదిరింపనమాట. ఒక టెర్రరిస్ట్ బెదిరింపు. ఒక టెర్రరిస్ట్ మీరు గనక నాకు పలానా వోడిని నేను చెప్పినట్టు విడిపించకపోయినా, లేపోతే నేను చెప్పిన పని చేయకపోయినా, మీ దేశం మీద నేను అటామిక్ బాంబేస్తాను. మొత్తం దేశం సర్వనాశనం అయిపోద్ది. జపాన్ చూసావా ఎలాగైపోయిందో అని చెప్పడానికి, సముద్రం మొత్తాన్ని ఇసుక రేణువుల్లా మార్చేస్తాను. సముద్రంలో జీవరాశులన్నీ చనిపోతాయి. ఎందువల్ల? నాకు దారివ్వకపోతే. సకల ప్రాణుల హితమును కోరు శ్రీరాముడు సముద్రంలో ఉన్న జలరాశి మొత్తాన్ని చంపేస్తా అంటున్నాడు. అదనమాట. సో, దీనికి ఒక చిన్న సింపుల్ ఉంది. ఇంకొకటి చెప్తానండి. ఎందుకు ఫాస్ట్‌గా తీసేసి అంతా. ఓకే. అయిపోయింది కదా! ఈ సకల ప్రాణుల హితమును గూర్చువాడు. అబ్బా! ఎంత హితమును గూరుస్తాడంటే, నాకు గనక ఇక్కడ చూడండి. ఈ వారధి నా శర పరంపర ధాటికి నీవంతయు ఇంకిపోగా, ఈ వానర యోధులందరూ కాలినడకతోనే ఆవలి తీరము చేరగలరు. ఇక్కడ దొరికిపోయింది సొల్యూషను. రాముడు చేయాల్సిన పనేంటంటే బాణం ఏసేయాలి. ఏస్తే అప్పుడు ఇసుక రేణులుగా మారిపోద్ది గదా! అప్పుడు ఈ సముద్రం అంతా గూడా చూసారా మనకి అలాస్కాలోని లేకపోతే ఇంకా మనకి బాగా ఫ్రీజింగ్ మనకి అంటార్కిటికాలోని అక్కడ మనకి ఐస్ ఉంటదనమాట అంతే. అలా ఐస్ మీద నడిచినట్టు వెళ్ళిపోవచ్చు దీనిపైన. ఇప్పుడు ఇసుక అయిపోతుంది కదా! నడిచెళ్ళిపోతారంట. అంటే ఏంటి? నువ్వు గనక దారివ్వకపోతే నీ మీద బాణం వేస్తే జీవరాశులన్నీ చనిపోయి ఇసుక అయిపోయిన తర్వాత దాని పైనుంచి వానర యోధులందరూ కాలినడకతోనే ఆవరి తీరం చేరగలరు. మరి ఏయొచ్చు గదా! ఎందుకు ఎయట్లేదు బాణం నువ్వు? జలరాశులన్నీ చనిపోతాయి. జలరాశులన్నీ చనిపోతే తెలిసి నువ్వెందుకు బెదిరిస్తున్నావు? అది. ఇప్పుడు సాగరుడా! నీవు దానవులకు ఆశ్రయమిచ్చుట వలన వారి సహవాస ప్రభావమున వారి అజ్ఞానము నీకు పట్టినట్లుంది. అంటే చూసారా మీరు దానవులు అంటే రాక్షసులనమాట. ఈ రాక్షసులకు ఆశ్రయం ఇచ్చడం వలన నీవు వాళ్ళ ప్రభావం గూడా నీ మీద ఉండి నువ్వు నాకు దారివ్వట్లేదు. అందువలన నీవు నా పరాక్రమలను గూర్చి ఏమాత్రము ఆలోచింపలేకున్నావు. నా వలన నీకు రాబోవు ఆపదలను, ప్రమాదాలని గుర్తింపలేకున్నావు. అది. ఓకే ఇది. సో, ఇక్కడ ఇలా ఉంది గదా! ఇదేంటి? ఇది గీతా ప్రెస్ అనమాట. గీతా ప్రెస్‌లో ఇలా ఉన్నప్పుడు ఒక్కసారి మనం ఏం చేద్దామంటే, పుల్లెల శ్రీరామచంద్రుడు రాసిన వాల్మీకి రామాయణం దగ్గరికెళ్దాం. ఓకే. పుల్లెల శ్రీరామచంద్రుడు రాసిన వాల్మీకి రామాయణం ఒకసారండి. ఇది యుద్ధకాండము. ఇది ఒక 34 సర్గము 22కెళ్దాము. 31 1 సెకండ్. 26, 24 ఇదనుకుంటా. ఓకే. ఇది 22 చూసారా సముద్రుడొచ్చాడు గదా! ఈ సముద్రుడిని ఈ బాణం వేసి ఇక్కడ చూడండి ఇక్కడ బాణం సముద్రం మీద బాణం వేస్తున్నాడంట. అంటే ఇప్పుడు కొంతమంది బుష్‌మెన్స్ అని ఉంటారు. ఆఫ్రికాలో అక్కడ అన్నమాట. వాళ్ళేంటంటే సముద్ర తీరం దగ్గరికెళ్ళి చేపలు పడుతూ ఉంటారు బాణం వేసి. ఆ రోజు చేప దొరకలేదనుకోండి, ఎంటనే సముద్రం మీద బాణం వేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా ఎండిపోతుంది అని ఒక బుష్‌మెన్ ఎలాగైతే కోపం తెచ్చుకుంటాడో, అదే విధంగా సముద్రుడి మీద బాణం చేసి "నువ్వు నాకు దారివ్వకపోతే మొత్తం వాటర్ అంతటిని నీకు ఇసుకలాగా మార్చేస్తా" అంటున్నాడనమాట. సో, ఇదొక్కసారి వినండి. ఈ ఒక్క పాయింట్ నేను చెప్తాను కదా! నేను నా మాట వినుము, నా బాణము కొద్దిగా ముందు 22వ సర్గము. విన్నారు కదా! ఇక్కడ "ఓ సముద్రుడా" ఓకే. ఇదే. "నీ ఉదకము కాల్చివేసి జంతువులను చంపివేదెను.
అప్పుడు నీ నుండి గొప్ప పరాగము బయలుదేరును. నేను ధనస్సు నుండి బాణవర్షము కురిపించెదను. వానరులు దాని సహాయముతో కాలినడకనే అవతల ఒడ్డుకు వెళ్ళగలరు. ఇక్కడ చూసారా? ఏమి మిస్ అయిందన్నది పాయింట్. అదండి డిఫరెన్స్. గీతా ప్రెస్‌కి మిగతా అనువాదాలకి డిఫరెన్స్ ఏంటంటే, రాముడు ఏం చెప్తాడంటే, నేను ధనస్సు నుండి బాణవర్షము కురిపించెదను. సారీ, ఇక్కడ అవతల ఇది ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ కింద ఎవరో కామెంట్ పెట్టారనమాట. రాముడు అటుపక్కకి బాణాలు వేసి చూడండి ఎవరు పెట్టారు? మన ఆహ్, సముద్రంలో బాణం వేస్తే తుప్పు పట్టిపోతుందంట. చూడండి ఎవరో మంచి సలహా ఇచ్చారిక్కడ. ఎవరు చెప్పారు? ఆహ్, బాణాలతో బ్రిడ్జ్ కట్టొచ్చు కదా! ఇదండి. కనిపిస్తుందండి? మనకి డ్రీమ్ వరల్డ్ ఏం పెట్టారు? బాణాలతో బ్రిడ్జ్ కట్టొచ్చుగా. మంచి ప్రశ్నేసారండి. కరెక్ట్. రాముడు అదే మాట అన్నాడు. ఏమన్నాడు? నేను ధనస్సు నుండి బాణవర్షమును కురిపించెదను. వానరులు దాని సహాయముతో కాలినడకనే అవతల ఒడ్డుకు వెళ్ళగలరు. ఉంది కదా! ఈ పాయింట్ ఎక్కడుంది? ఈ పాయింట్ మనకి పుల్లెల శ్రీరామచంద్రుడి దాంట్లో ఉంది. ఇది ఉంటుందండి. ఇదేమి